ఈ రోజు నా వయసు 22 ఏండ్లు ఎళ్ళిపోయి 23 సంవత్సరాలు పడ్డాయి నాకు. ఒక పక్కనేమో 22 సంవత్సరాల లోపటే 1000 మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నా. 600 యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నా. 5 ఇయర్స్ గల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకున్నా. ఎంతో లోక జ్ఞానం, ఎంతో జనరల్ నాలెడ్జ్, ఎంతో నాలెడ్జ్‌ని సంపాదించుకున్నా నేను. మిగతా వాళ్ళకన్నా నేను కొంచెం బెటరే కదా! అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయితున్నా. ఇంకో పక్క ఏమనిపిస్తదంటే రోజులేంది ఇంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయి. నాకు మొన్ననే 18 సంవత్సరాలు పడ్డట్టు అనిపిస్తుంది. ఇంత జల్దీగా నాకు 23 సంవత్సరాలు వచ్చినాయేంది? ఈ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు ఈ 5 ఇయర్స్ ఈ గల్ఫ్‌లా ఎలాగైనా సెటిల్ కావాలని చెప్పేసి గొడ్డులా కష్టపడి కనీసం కొన్ని మంచి మంచి పెద్ద మెమోరీస్ చేసుకోకుండా ఈ 5 ఇయర్స్ వేస్ట్ గడిపేసినానేంది అని చెప్పేసి బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే లైఫ్‌లో సెటిల్ కావాలి. ఈ రోజు బాలేకపోతే ఏంది రేపు బావుంటది కావచ్చు. ఫ్యూచర్ బావుంటుంది కావచ్చు అని చెప్పి మనం ప్రెజెంట్‌లో బతకకుండా, ప్రెజెంట్‌లో మెమోరీస్ గ్యాదర్ చేసుకోకుండా ఫ్యూచర్‌లోనే బతికేస్తున్నాం మనం. మనం ఎంతో కలల కన్నా ఆ సేమ్ ఫ్యూచర్ మనకు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఫ్యూచర్ బాగుంటుంది కావచ్చు అని చెప్పి మనం ప్రెజెంట్‌లో బతకడం ఆపేసి ఫ్యూచర్‌లో మాత్రమే బతికేస్తే తిరిగి చూసుకుంటే మనకి ఆల్రెడీ 30 సంవత్సరాలు వచ్చి మన సగం జీవితం ఎలాంటి మెమోరీస్ చేసుకోకుండా వేస్ట్ చేసుకొని ఉంటాం. సో నేను పర్సనల్‌గా ఏం చెప్తా అంటే ప్లీజ్ మనం ప్రెజెంట్‌లోనే బతుకుదాం. ప్రెజెంట్‌లో మాత్రమే బతుకుదాం. ఎనీవే గుడ్ లక్ గైస్. థాంక్ యూ.